పరువు హత్యలో భర్తను కోల్పోయిన భార్గవికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్తున్నారు. ఇప్పటికే ఆమె రక్షణ కోసం కానీ ఆమెకి వచ్చేటువంటి నీటిని కూడా అందించాలని హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేయడం జరిగింది. వాళ్ళంతా అడ్వకేట్స్ అంతా వచ్చి ఆ భార్గవికి ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. చూడొచ్చు మీరు రక్షణ కోసం కూడా ముందుగా మీరు హైకోర్టులో కూడా దాఖలు చేయడం జరిగింది. ఏం చెప్తారు? నమస్తే. ఏదైతే ఈ పరువు హత్య జరిగిందో ఈ కుటుంబం ఒంటరిగా లేదు అని చెప్పి నేను ఒక యాక్టివిస్ట్గా నా బాధ్యతగా టీమ్ ఆఫ్ లాయర్స్తో దివాకర్ కానీ, రిజ్వాన్ కానీ, కీర్తి కానీ మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని వీళ్లకు తక్షణం రావాల్సిన నష్టపరిహారం కానీ, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ అంటే ఏదైతే ప్రత్యేక చట్టం అనేది దళితుల మీద జరిగిన దాడులలో ఆ బాధితుల్ని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన విధంగా వాళ్ళకి ఏదైతే కోల్పోయిన నష్టాన్ని అయితే ఎవరు పూర్తి చేయలేము, బట్ ఆ అధికారులు మేము వీళ్ళతో ఉన్నాము, ఈ కుటుంబంతో మేము ఉన్నామని చెప్పడానికి చేసే చిన్న ప్రయత్నం. ఆ విధంగా హైకోర్టుని అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతుందో తక్షణమే వాళ్ళకు సంబంధించిన చర్యలు ఏదైతే మేము ఆ రోజు వచ్చినప్పుడు ఒక పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ లేరు. మేము వెంటనే సూపరింటెండెంట్ని కలవడం జరిగింది. దాని తర్వాత భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కానీ వాళ్ళకు ఒక చెక్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సహకారంతో మా లాయర్ల టీం అందరం కూడా పర్యవేక్షించు ఏదైనా వీళ్ళకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. చెప్పండి. అదేవిధంగా ఉద్యోగ విషయంపై కూడా చర్చించిన ఏం చెప్తారు? అవును, మేము అయితే ఇంతకుముందు 26 నాడు సంఘటన జరిగింది. ఆ తర్వాత మేము 29 నాడు ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ పరిస్థితులను మేము చూసాము. సో ఇమీడియట్గా హైకోర్టులో వెంటనే కేసు ఫైల్ చేసాం. వీళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, అదేవిధంగా చట్ట ప్రకారం రావాల్సినటువంటి పరిహారం రావాలని కూడా మేము కేసు ఫైల్ చేసాం. ఆ తర్వాత ఇప్పుడు 15 రోజులకు వచ్చాము. ఎట్లా ఉంది పరిస్థితి, పోలీసులు ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు, వీళ్ళకి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ అందాయి ఇంతవరకు, ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుందని తెలుసుకుందామని మళ్ళీ ఈరోజు రావడం అనేటువంటిది జరిగింది. నిన్నే హైకోర్టు కూడా మనకి ఎస్పీకి, కలెక్టర్ గారికి కూడా పూర్తి ఆదేశాలు జారీ చేసింది. వీళ్ళకి రావాల్సినటువంటి ప్రతి అంశం ఏదైతే చట్ట ప్రకారము ఉందో అవన్నిటిని కూడా 3 వారాల లోపల ఇవ్వాలి. అదేవిధంగా ఎస్పీ, కలెక్టర్ వెంటనే ఈ కుటుంబాన్ని సందర్శించి వీళ్ళ బావోగులు అన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నిన్న హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్ట్యా వీటిని తెలుసుకుందామని కూడా ఈరోజు రావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఉద్యోగానికి సంబంధించి, అదేవిధంగా వీరికి రావాల్సిన భూమికి సంబంధించి, అదేవిధంగా వీరికి రావాల్సినటువంటి ఇల్లు, ఇప్పుడు మన భార్గవి గారు చెప్తున్నారు ఏంటంటే ఇది వాళ్ళ మామయ్య ఏవైతే బంటి వాళ్ళ మామయ్యకు సంబంధించినటువంటి ఇల్లు, చాలా చిన్న ఇల్లు. ఇందులో మేమందరం ఉండడానికి మాకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు ఏదైనా ఇల్లును కానీ లేకపోతే ఎక్కడ రెంట్ అడిగినా కూడా ఈ సంఘటన దృష్ట్యా మాకు రెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. కాబట్టి లేకపోతే అధికారులే ఎక్కడైనా వీళ్ళకి చోటు చూపెట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వీళ్ళకి ఆల్టర్నేటివ్ రిహాబిలిటేషన్ షెల్టర్ కల్పించాలని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం ఈ విషయంలో. అదేవిధంగా నిందితులకు శిక్ష పడేంత వరకు కూడా మీరు పోరాటం చేస్తూ అంటున్నారు. వారు కూడా ఏ విధంగా? దానికోసం ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర 60 days ఉంటాయి మన SC/ST యాక్ట్ ప్రకారం ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి. దాని మధ్యలో మన తరఫు నుంచి అయినా మనం బెయిల్ ఎంతవరకు అయినా అపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు బెయిల్కి వచ్చినా నిందితులకి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. నోటీస్ మనకి ఇన్ఫర్మేషన్కి వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా దాన్ని ఇంప్లీట్ పెటిషన్ వేసుకొని అపోజ్ చేయడానికి రెడీ ఉన్నాం. దానికి శిక్ష పడ్డాలంటే ఛార్జ్షీట్ గట్టిగా ప్రిపేర్ చేయాలి డిఎస్పీ గారు. దానికోసం the family of the victim has to provide all the necessary information which we are instructing them to provide, and they are providing as and when required by the police officers. They are fully cooperating with the investigation, and we are also having complete trust in the DSP that he will do justice to this case and he will file an appropriate charge sheet within the time frame of 60 days. If in case the charge sheet is not strong enough or not up to the mark, they have recourse to approach the special court with regards to whatever information is missed out in the charge sheet or any additional information which they want to furnish, which the court can itself take cognizance of the same. So we will ensure that a speedy trial occurs in this matter after filing of the charge sheet, so that a fast track court may be set up for this case. And since there is a threat to their life, even after the incident there was an attack which has taken place on the father of the victim, where he has been threatened that we'll kill your entire family if you do not compromise this matter. In such circumstances, if they have support from the court, if they have support from the police, after which they have deployed
police officers who are regularly here 24 hours. There are CCTV cameras which are installed wherever they are going. The police is accompanying them. That is a good step which has been taken by the DSP and the SP. So we have full faith in the police department at the moment. Whatever they do, we hope that charge sheet will be strong, and then we will ensure that the trial runs in a speedy manner through a fast track court, and justice will prevail, and justice for Bunty will be attained through the courts. చెప్పు భార్గవి, నీకంతా కూడా వీరంతా అండగా నిలుస్తున్నారు, అంతా నీకు న్యాయం జరిగేంత వరకు కూడా ఆ ఫైట్ చేస్తేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నటువంటి హైకోర్టులో ఇప్పటికే వారు అంతా కూడా పిటిషన్ దాఖలు చేయడంతో మీకు ప్రొటెక్షన్ వచ్చింది, సీసీ కెమెరాలు వచ్చింది. ఏం చెప్పు? ఆ, వీళ్ళంతా మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు, బాగా సపోర్టివ్గా ఉన్నారు. అడ్వకేట్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ అన్నయ్య వాళ్ళంతా, మంచిగా చెప్పడం మాకు, మీకు ఏది ఉన్నా మాకు చెప్పండి, మీకు ఏ బాధ ఉన్నా మేము చూసుకుంటామని చెప్పడం, మంచిగా మమ్మల్ని చూస్తున్నారు వాళ్ళు. మీరు ఎవరు కూడా అప్రోచ్ కాలేదు, కేవలం నీ విషయం తెలుసుకొని కూడా వారు ముందు నుంచి కూడా మీకు తోడుగా నిలుస్తున్నటువంటి. అవును. ఏం కోరుకుంటున్నారు మీరు గవర్నమెంట్ నుంచి కానీ? మాకు ఏదైనా ఒక ఉపాధి కలిగిస్తే నేను మంచిగా మా ఫ్యామిలీని చూసుకుంటాను. మాకు ఇప్పుడు ఎలాంటి ప్లేస్ లేదు, మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్గా ఇల్లు కూడా లేదు. మాకు లేకపోయేసరికి ఇంకా బంటియే మమ్మల్ని చూసుకునేవాడు అందరినీ. ఇప్పుడు వదిన అయినా సరే, మా అన్ననైనా సరే బంటినే చూసుకునే, బంటినే మెయిన్ తీసేసారు కాబట్టి మాకు చాలా ఇదిగా ఉంది. అసలు ఒక్క పూట గడవడానికి కూడా ఇదిగా ఉంది. సీసీ కెమెరాలు ఇట్లా ఎప్పుడు పెట్టించారు? సీసీ కెమెరాలు ఒక 3-4 డేస్ నుంచి పెట్టారు. మేము కంప్లైంట్ ఇచ్చాం, మాకు ఇట్లా ఉంది, భయంగా ఉంది, ఎవరు ఏ టైంకి వస్తున్నారో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు అని భయంగా ఉందని చెప్పి మేము కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాలు పెట్టించాడు. అంటే సీసీ కెమెరాలతో ఏంటంటే పూర్తిగా నిందితులు ఎవరైతే ఉన్నారో మీ నాన్న కానీ, మీ ఇద్దరు అన్నలు కానీ, నాన్నమ్మ కానీ అంతా కూడా జైల్లో ఉన్నారు. ఇంకా ఎవరితో థ్రెట్ ఉందనుకుంటున్నారు? ఇంకా బయట వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏదైనా చెయ్యొచ్చు అనే భయం ఉంది మాకు. రైట్, చూడొచ్చు. ఏదైనా కానీ మొత్తం కూడా పూర్తిగా అడ్వకేట్స్ అంతా కూడా హైకోర్టులో ఆ భార్గవికి న్యాయం జరిగేంత వరకు కూడా ముందుకు వచ్చి కూడా కొట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏమైతే పూర్తిగా ఆమెకు ఇల్లు కానీ, ఉద్యోగం కానీ, అదేవిధంగా కాంపెన్సేషన్ కానీ అన్నీ కూడా వచ్చే విధాలా ఆదుకుంటాం, మేమంతా కూడా అండగా ఉంటామని ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే సూర్యాపేటలో కనపడుతుంది. ఓ టు స్టూడియో.